నమస్తే. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పైన కావచ్చు, లేకుంటే ఇటు తెలంగాణలో అమలవుతున్న పథకాలు కావచ్చు, లేదా ఉస్మాన్ యూనివర్సిటీ యొక్క గోసలు కావచ్చు. సో వీటన్నిటిపైన మాట్లాడి మనతో పాటు జంగిలి దర్శన్ గారు ఉన్న డిబిఎస్ఏ స్టేట్ కోఆర్డినేటర్. సో మాట్లాడదాం అన్న. నమస్తే అన్న. నమస్కారం రాణా ప్రతాప్. సో ముందుగా చెప్పండి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి. సో పట్టభద్రుల ఎలక్షన్స్. సో అంటే పట్టభద్రులను పెద్దల సభకు పంపించాలని చెప్పి ప్రజలు అంటారు, అండ్ విద్యావంతులు ఎస్పెషల్లీ వాడు అంటారు. సో ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించేసి అండ్ వాళ్ళు ప్రచారంలో కూడా నిమగ్నం అయిపోయారు. సో అందులో ప్రధానంగా వస్తున్న వార్తలు ఏంటంటే, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ పేరులో బక్క జడ్సన్ గారి పేరు ఒకటి, అశోక్ సార్ పేరు ఒకటి కలిపేసి మన తీర్మార్ మల్లన్న కావచ్చు, ప్రేమేందర్ కావచ్చు, లేకుంటే రాకేష్ రెడ్డి కావచ్చు. సో వీళ్ళలో ఎవరు చట్టసభకు పోతే బాగుంటుందని చెప్పి మీరు అనుకుంటారు? అంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము భావిస్తున్నాం ఏంటంటే, ఈ 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలనలో పట్టభద్రుల నుంచి చాలా మంది గెలిచిర్రు. గెలవకన్నా ముందు ఏమో ఏదైతే విద్యార్థులకు, మరి ముఖ్యంగా చదువుకున్న వాళ్లకు, ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకు, గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న వాళ్ళను పర్మనెంట్ చేద్దామనో, లేదంటే నిరుద్యోగ వృత్తి విషయంలో కానీ, లేదంటే విద్యార్థులకు సంబంధించినటువంటి స్కాలర్షిప్ల విషయంలో నేను కొట్లాడతా, నేను మాట్లాడతా అని ఈ 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలనలో అట్లా గెలిచిర్రు. ఇప్పుడు నల్గొండ జిల్లా, అదే నల్గొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఈ తరుణంలో గతంలో గెలిచినటువంటి వాళ్ళు కూడా ఇచ్చిన హామీలు నువ్వు అమ్మి చేసిరు మొత్తం కూడా. అట్లనే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో పోటీ అనేది ఉన్నది. ఎట్లా పోటీ ఉన్నది? అశోక్ సార్ కూడా ఉద్యమంలో ఉన్నాడు. గతంలో పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి వాళ్ళలో రిజర్వేషన్ల విధానం ఏదైతే ఉన్నదో ఆ రిజర్వేషన్లను సరిగ్గా అమలు పరచాలా, ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు, మైనార్టీ విద్యార్థులకు రిజర్వేషన్లు అమలు పరచాలని సార్ ఫైట్ చేసిండు. టకాఫర్ ఉన్నది. రెండవది ఏంటి, తీర్మాన్ మల్లన్న గారు కూడా ప్రశ్నించే గొంతుకగా ఈరోజు క్యూ న్యూస్ ద్వారా ప్రశ్నించే గొంతుకగా తను కూడా ఫైట్ చేస్తూ ఉన్నాడు. రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. అంటే టకాఫర్గా ఉన్నది. మనం చూడాల్సింది ఏంటి అంటే, పార్టీలకు అతీతంగా చూడాలి. పార్టీలకు అతీతంగా చూస్తే మాత్రమే ఈరోజు ఇండిపెండెంట్ కూడా చాలా మంది అభ్యర్థులు వస్తూ ఉన్నారు. ఈరోజు ఇప్పుడు అశోక్ సార్ ఉన్నారు. అశోక్ సారు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తూ ఉన్నారు. అంటే ఏదో మంచి చేయాలా, ఏదో కొత్త తరం వాళ్ళని ఎంకరేజ్ చేయాలా. సారు తన కోచింగ్ సెంటర్ ఏదైతే ఉంటుందో ఆ కోచింగ్ సెంటర్ ద్వారా కూడా చాలా మందికి హెల్ప్ చేస్తున్నాడు, ఉచితంగా కోచింగ్స్ ఇవ్వడం లాంటి. అంటే ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి వాళ్ళను, అంటే ప్రజలందరూ కూడా చదువుకున్నటువంటి పట్టాభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక జెన్యున్ పర్సన్ ని ఎంచుకోవాలనేది, అంటే డబ్బులు తీసుకోకుండా జెన్యున్ గా ఓట్ వేయాలి. ఆ ముందే అతను ఎలాంటి హామీలు ఇస్తున్నాడు, ఆయన వ్యక్తిత్వం ఏంటి, తన గుణగానాలు ఏంటి అనేటువంటి వాటిని చూసి ఎన్నుకుంటే బాగుంటది అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇంకోటన్నా, ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ విషయానికి వస్తే, ఇప్పుడు వీసీలో ఒక 10వ కాలం ఉన్న కంప్లీట్ అయిపోయింది. కొత్తగా ఇన్ఛార్జ్ వీసీలు నియమించారు. అందులో దానా కిషోర్ గారు ఇక్కడ ఉన్నారనమాట. సో వీళ్ళలో మీరు గత 15 సంవత్సరాల నుంచి ఉస్మాన్ యూనివర్సిటీలో ఉంటున్నారు అని చెప్పేసి మేము విన్నాం. కాబట్టి మీరు చాలా మంది వీసీలను చూసిర్రు. సో ఆ వీసీలు ఎలా ఉండే, అండ్ రీసెంట్ గా వెళ్ళిపోయిన రవీందర్ ఎవరైతే ఉన్నారో సో వారు ఎలా ఉండే చెప్పండి. గత 15 ఏళ్ల నుంచి ఉస్మాన్ యూనివర్సిటీలో పరిశీలిస్తే, గతంలో 2018, 19, 17 నుంచి ఉన్న కాలంలో ప్రొఫెసర్ రామచంద్రం సార్ ఉన్న వీసీగా, వైస్ ఛాన్సలర్ గా ఉన్నాడు సార్. మేము చూసినప్పుడు రామచంద్రం సార్ వచ్చేసి ఏంటంటే 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలను విజయవంతంగా నడిపించినటువంటి చరిత్ర మన ప్రొఫెసర్ రామచంద్రం సార్కు ఉన్నది. ప్రొఫెసర్ రామచంద్రం సారు ఒక ఫ్రెండ్లీ అనేటువంటి తత్వం అనేది ఉండే సార్ దగ్గర. విద్యార్థి ఎవరైనా సమస్య ఉంటే వీసీ ఛాంబర్లోకి వచ్చి మాట్లాడి ఆ సమస్యను తెలుసుకునేటువంటి గుణము రామచంద్రం సార్లో ఉండే. అంతకన్నా ముందు ఉండేటువంటి వీసీ కావచ్చు, అంతకన్నా ముందు సత్యనారాయణ సార్ ఉండే. సత్యనారాయణ సార్ కూడా కొంత ఫ్రెండ్లీ సిస్టమ్ అనేటువంటిది ఉండే. ఇప్పుడు ఈ 2021, 22 ఈ టైంలో వచ్చినటువంటి మన ఎవరు రవీందర్ యాదవ్ సారు ఫ్రెండ్లీ వీసీ అనేటువంటిది లేదు. ఎంటైర్ది 100 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ, 107 సంవత్సరాల ఈ ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో కొంత స్వేచ్ఛకు వ్యతిరేకంగా నియంతృత్వంతో కొంత ముళ్ళ కంచాలు బంధించి ఆ వీసీ ఆఫీస్ని ఏదో అదొక మినిస్టర్ ఆఫీస్గా, అంటే ఇక్కడ ఎవరు రాకూడదు అని పోలీస్ సెక్యూరిటీ ఆఫీసర్స్ను పెట్టుకొని కొంత హంగు ఆర్భాటాలు సృష్టించి నేను ఒక నియంత్రణను అనే ఒక ఫిలాసఫీ తోటి ప్రొఫెసర్ రామచంద్రం సార్ వహించాడు. దీన్ని అంతా కూడా విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు వీసీ అనే వాళ్ళు ఎట్లా ఉండాలంటే ఫ్రెండ్లీ సిస్టమ్ అనేది ఉండాలి. ఫ్రెండ్లీ సిస్టమ్ ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు వీసీలు ఎందుకున్నారు అని అంటే విద్యార్థుల కోసం ఉన్నారు కదా. విద్యార్థులు లేకపోతే వీసీలు ఉంటారా? ఉండరు.
ఇప్పుడు ప్రొఫెసర్ అయినా, వైస్ ఛాన్సలర్ అయినా, డైరెక్టర్స్ అయినా, ఇంకెవ్వరున్నా కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ అనేది విద్యార్థుల కోసమే వీసీ ఉన్నాడు. అలాంటి వీసీ అనేటువంటి వాళ్ళు ఫ్రెండ్లీ సిస్టమ్ తోటి ఉండాలని మేము చెప్తున్నాం. ఇంకోటి ఇప్పుడు కొత్తగా ఇన్ఛార్జ్ 10 రోజులు కావచ్చు లేదా 15 రోజులు కావచ్చు ఇన్ఛార్జ్ వీసీగా ఉన్న దానకిషోర్ గారి నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒక విద్యార్థి నాయకుడిగా కావచ్చు లేదా రీసెర్చ్ స్కాలర్ కావచ్చు, తను ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. నేను ఏమనుకుంటున్నానంటే, దానకిషోర్ సార్ గతంలో సారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కలెక్టర్గా సార్ పనిచేసాడు. దానకిషోర్ సార్కు అనుభవం ఉన్నది, మంచి అనుభవం ఉన్నది, అడ్మినిస్ట్రేషన్లో మంచి అనుభవం ఉన్నది. ఇప్పుడు సార్ లాంటి వాళ్ళు రావడం వల్ల ఇక్కడ ఏంటి అంటే, కులాలకు, మతాలకు, వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా ఎవరైతే ప్రతిభ ఉన్నటువంటి ప్రొఫెసర్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకు డైరెక్టర్ పోస్టులు కావచ్చు, ప్రిన్సిపల్స్ పోస్టులు కావచ్చు, లేదంటే ఏవైనా రిక్రూట్మెంట్ ఏదైతే ఉన్నదో జెన్యున్గా అవకతవకలు లేనటువంటి వ్యవస్థను నియమం చేయాలనేటువంటి మేము కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏం కోరుకుంటున్నాం అంటే, పారదర్శకమైన పాలన జరగాలి, అంటే న్యాయంగా, స్వేచ్ఛగా, ఒక శాంతియుతంగా ఇట్లాంటి పరిపాలన రావాలంటున్నాం. మేము ఇంకోటి కూడా ఏం చెప్తా ఉన్నాం అని అంటే, ఇప్పుడు వచ్చేటువంటి ఇప్పుడు తాత్కాలికంగా కొన్ని రోజులు ఉంటాడు దానకిషోర్ సార్ కాకుండా పర్మనెంట్ వీసీ కావాలంటున్నాం ఉస్మానియా యూనివర్సిటీకి. ఈ పర్మనెంట్ వీసీకి ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి అర్హతలు ఏంటి అంటే, ప్రధానంగా విద్యార్థులకు కావాల్సినటువంటి ఏవైతే ఎడ్యుకేషన్ ఉంటుందో ఆ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఈ 107 ఏండ్ల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో స్టాండర్డ్ ఎడ్యుకేషన్ కావాలి. ఎలాంటి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ కావాలి అంటున్నారు మీరు? ఎలాంటిది అని అంటే, ఏదైతే క్లాస్ రూమ్స్ ఏదైతే ఉన్నదో క్లాస్ రూమ్లో సరిగ్గా ప్రొఫెసర్స్ టీచింగ్ చెప్పేటట్లు, మరి ముఖ్యంగా ఇప్పుడు సివిల్స్ అకాడమీ ఉన్నది, ఐఏఎస్ అకాడమీ ఏర్పాటు చేసారు. ఐఏఎస్ అకాడమీ పేరుకు మాత్రమే ఐఏఎస్ అకాడమీ పెట్టిర్రు, కానీ అందులో ఎలాంటి క్లాసులు జరుగుతలేవు. జరగకపోవడం వల్ల ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నది అని అంటే, మన 21st సెంచరీ కానీ, అటు బాలలత కానీ, సివిల్స్ అకాడమీ, ఐఏఎస్ అకాడమీలకి వెళ్తా ఉన్నారు విద్యార్థులు, ప్రైవేట్ పోతున్నారు. ఇప్పుడు ఇది డెవలప్మెంట్ చేస్తేనే కదా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఐఏఎస్ అకాడమీ అనేది పెట్టిర్రు. దీన్ని డెవలప్మెంట్ చేస్తే బయట ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి రావాలా, ఇక్కడ ఉండే విద్యార్థులకు కూడా అందులో వెళ్ళి చదువుకోవాలి. అట్లాంటి సిస్టమ్ ఉందా ఇప్పుడు అంటే లేదు. రెండోది ఏంది, Group 1 కావచ్చు, Group 2 కావచ్చు, Group 4 కావచ్చు, లేదా JLDL ఉన్నది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ కోచింగ్స్ ఏర్పాటు చేసి ఉచితంగా ఎందుకు ఇవ్వకూడదు? ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్లో గతంలో పెట్టారు, గతంలో పెట్టినటువంటి వాటికి కూడా ఏంటంటే ఏదో తూతూ మంత్రంగా ఏదో ఒక ప్రొఫెసర్ని పెట్టి ఏదో క్లాసులు చెప్పినామంటే చెప్పినాం, ఏదో మేము కూడా ఇక్కడ Group 1 చెప్తున్నాం, Group 2 చెప్తున్నాం, Group 4 చెప్తున్నాం అని చెప్పుకోవడం కోసం, JLDL చెప్పుకోవడం కోసం ఏదో ఒక క్లాస్ నిర్వహించి పెడతా ఉన్నారు తప్ప సీరియస్ గా తీసుకోవట్లేదు. ఇప్పుడు దిల్సుఖ్ నగల్రావు కానీ, అశోక్ నగల్రావు కానీ Group 1 కోసం చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, Group 2 కోసం ఉన్నాయి, Group 4 కోసం ఉన్నది. అదే ఎడ్యుకేషన్ హబ్ ఉస్మానియా యూనివర్సిటీ కదా, ఇలాంటి సెంటర్లో కదా పెట్టాల్సింది. ఇలాంటి సెంటర్లో పెట్టి ఒక స్టాండర్డ్ ఎడ్యుకేషన్ రావాలి, అకాడమిక్ వాతావరణం ఏర్పాటు చేయాలి. సో ఇంకోటనే ఇప్పుడు మనం తెలంగాణ రాజకీయం గురించి చూసుకుందాం ఒకసారి. సో ఇప్పుడు తెలంగాణ గత 10 సంవత్సరాల పాలన, బీఆర్ఎస్ పాలన పోయి ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చింది కదా. సో కాంగ్రెస్ పాలన ఇచ్చిన హామీలు అమలు అవుతున్నాయా ప్రజలకు, అండ్ ఎలా ఉన్నాయి అంటే 6 నెలల పరిపాలన చూసినాం మనం. సో ఎట్లా మంచి అనిపిస్తుంది గత 10 సంవత్సరాల పాలన, ఇప్పుడు 6 నెలల పరిపాలన? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, PhD పరిశోధక విద్యార్థులుగా, DBSA విద్యార్థి సంఘం పక్షాన మేమేం చెప్తా ఉన్నాం అంటే, ప్రజలకు మరి ముఖ్యంగా TRS ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రేమతోటి ఓట్లు పడలేదు. ప్రజలు TRS ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత అంటే ఒక దొర నియంత్రితంగా ఉన్నది, ఎమ్మెల్యే ఆఫీసులకు రానియట్లేదు, అదేవిధంగా ఏదైతే సీఎం ఆఫీస్ ప్రగతి భవన్ ఏదైనా ఉన్నదో సీఎంని కలవనిక లేదు, ఒక మినిస్టర్లను కలవనిక లేదు అనే ధోరణి ఉండే. అరే కొత్త ప్రభుత్వంలో సీఎంని కలవనీకి అవకాశం ఉంటుందేమో, ఎమ్మెల్యేని కలవనీకి ఉంటే అవకాశం ఉంటుందేమో, సెక్రటరియట్కి పోవచ్చేమో అనే ఆలోచనతోటి ప్రజలు ఏంటంటే కొత్త తరం కావాలనుకున్నారు. ఈ కొత్త తరంలో కావాలంటే ఉచిత బస్సు అనేటువంటిది పెట్టారు, అది మేము స్వాగతిస్తున్నాం, మంచి నిర్ణయం, మేము స్వాగతిస్తా ఉన్నాం. అదేవిధంగా కొన్ని పథకాలు ఉన్నాయి, ఉచిత బస్సు అని మేము స్వాగతిస్తున్నాం. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ప్రజలకు మెజారిటీగా పెట్టాల్సినటువంటిది ఏంటంటే ఈ పథకాలు. ఇప్పుడు రైతు బంధు ఉన్నది, ఇప్పుడు రైతు బంధు మీద ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చిండు, దాంట్లో కొన్ని నియమాలు పెట్టిండు. డబ్బులు 5 ఎకరాల వాళ్ళకున్న వాళ్ళకి వేస్తాడా లేదంటే 3 ఎకరాల వాళ్ళకున్న వేస్తాడా అనేది ఇంకా చర్చ జరుగుతుంది. రుణమాఫీ విషయంలో ఏదైతే ₹1,00,000 2 లక్షల రుణమాఫీ విషయంలో కూడా ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఇంకా రుణమాఫీ విషయంలో క్లియర్ కాలేదు, రైతు బంధు విషయంలో క్లియర్ కాలేదు. అదేవిధంగా
రూపాయలకే గ్యాస్ అన్నాడు. ఇంకా దాని మీద క్లియర్ కాలేదు, ఇంకా గ్యాస్ రాలేదు. అంటే మళ్ళా ఉద్యోగాల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అంటే ఎదురు చూస్తున్నారు ఇంకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద. చేస్తారేమో, మంచి చేస్తారేమో, ప్రజలకు కావాల్సినటువంటి అవకాశాలు, ప్రజలకు కావాల్సినటువంటి ఇండ్లు, మరీ ముఖ్యంగా ఇళ్లను ఇందిరమ్మ ఇండ్లు అనే పేరు మీద గత ప్రభుత్వం ఇవ్వాల డబుల్ బెడ్రూమ్ అని. ఈసారైనా డబుల్ బెడ్రూమ్ లో ఎవరైతే ఇల్లు లేనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారేమో అనే అర్హత ఉన్నటువంటి వాళ్ళకు ఇస్తారేమని ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అర్హులకు ఇవ్వకపోతే, ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వకపోతే, కాంగ్రెస్ కండువా కప్పుకున్న వాళ్ళకు మాత్రమే మేము ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి కూర్చుంటాము, అర్హులకు ఇవ్వము అని అంటే ఇంకా రాలేదు ఇందిరమ్మ ఇండ్లు కూడా. ప్రభుత్వం నిజంగా ఇబ్బంది అవుతుంది ప్రభుత్వానికి. ఎందుకు ఇబ్బంది అవుతుంది? అర్హులకు కదా ఇవ్వాల్సింది, ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకి కదా ఇవ్వాల్సింది. ప్రభుత్వం ఆలోచించాలి సీరియస్ గా. ఎందుకంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ కావడంలో, మరీ ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ విషయంలో ఇప్పటి వరకు కూడా ఒకరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖలాలు లేవు ఇప్పటి వరకు కూడా. ఎస్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలా. తెలంగాణలో ఉన్నటువంటి యావత్ ఏదైతే ఇల్లు లేనటువంటి వాళ్లకు జెన్యూన్ గా మీరు ఏదైతే గ్రామ పంచాయతీ నుంచి కావచ్చు, మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓల నుంచి కావచ్చు, ఎంపీడీఓ వాళ్ళ నుంచి సర్వే చేపించి నిజంగా వీళ్ళకు ఇల్లు ఉన్నదా, ఇల్లు లేదా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు అన్నారు, వీళ్ళు ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఇందిరమ్మల ఇల్లు మీద సర్వే చేపియాలి. రెండోది ఏమంటున్నాం, ప్రతి ఇంటికి 500 రూపాయలకు సిలిండర్ అన్నాం, దాని మీద ప్రభుత్వం ఆలోచించాలి. మూడవది రైతు బంధు విషయంలో ఎలాంటి నియమాలు పెడతారు సీరియస్ గా ఆలోచించాలా. నాలుగోది ఏదైతే రుణమాఫీ విషయంలో క్లారిటీగా ఆలోచించాలా. మరీ ముఖ్యంగా మేము అంటా ఉన్నాం ఏంటంటే, ఉస్మానియా విద్యార్థులుగా, పిహెచ్డి పరిశోధక విద్యార్థులుగా, డిబిఎస్ స్టేట్ కోఆర్డినేటర్ గా ఫస్ట్ ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం అంటే, సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము గుర్తు చేస్తా ఉన్నాం ఏంటంటే, ఈ పథకాలు అమలు అయ్యే క్రమంలో భాగంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో కండువాలు వేసుకున్న వాళ్ళకే కాదు, అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు పథకాలు ఇస్తే ప్రభుత్వం నిలబడుతుంది. మీరు కూడా ఒకవేళ నియంతృత్వంతో కాంగ్రెస్ కండువా కప్పుకున్న వాళ్ళకు మాత్రమే పథకం ఇస్తా అంటే మాత్రం ఉస్మానియా విద్యార్థులు కానీ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు కొట్లాడతారు. ఇంకొక విషయం కూడా ఏం చెప్తా ఉన్నాను అంటే, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, టీబీఎస్ఏ విద్యార్థి సంఘంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, నిజంగా మంచి అవకాశం ఇచ్చారు మంచి పరిపాలన చేయడానికి. మేమేం కోరుకుంటున్నాం ఉస్మానియా విద్యార్థులుగా అంటే, ప్రైవేట్ యూనివర్సిటీలను మొత్తం తీసేయండి అని ఓయూ విద్యార్థులుగా కోరుకుంటున్నామండి. మన ఛానల్ ఏదైతే ఉన్నదో, మన వాహిని న్యూస్ ఛానల్ నుంచి మన రాణా ప్రతాప్ గారి యాంకర్ గా ఏదైతే ఉన్నాడో, అద్భుతంగా యాంకరింగ్ చేస్తాడు. మన వాహిని న్యూస్ ఛానల్ నుంచి మేము ఏం చెప్తా ఉన్నాము అని అంటే, ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు ఏదైతే ఉన్నదో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిందండి. ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు తీసుకురావడం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు విద్యను దూరం చేసే కుట్రలో భాగం. కాబట్టి ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును రద్దు చేయమని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. రెండోది ఏం చేస్తా ఉన్నామంటే, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని చెప్పేసి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఎలాంటి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి, ఏ విధంగా చేయాలంటా ఉన్నారు అని అంటే, ఏదైతే మొదటి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో నెలకు 70,000, 80,000, 90,000, ₹1,00,000 వరకు జీతం తీసుకునేటువంటి ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళు ఒక మెజారిటీగా జెన్యున్గా ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళని మేము గౌరవిస్తాం. ఏదైతే సమయం పాటించి విద్యార్థులకు పాఠాలు చెప్తా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులను 100 పాలుగా మేము గౌరవిస్తాం. మేమేం చెప్తామంటే, కొంచెం నిర్లక్ష్యంగా వహించేటువంటి మాకెందుకులే, మా వాళ్ళు కాదు కదా, వాళ్ళ పిల్లల్నేమో ప్రైవేట్ స్కూల్స్ కు పంపిస్తా ఉన్నారు, ప్రభుత్వ స్కూల్స్ కి ఎందుకు పంపించట్లేదు ఒక ప్రభుత్వ ఉద్యోగి అంటే, ఆయనకు నమ్మకం లేనట్టే కదా ఇండైరెక్ట్ గా. తానేమో ప్రభుత్వ పాఠశాలలో బోధన చేస్తుంటాడు, నెలకు ₹1,00,000 వరకు జీతం తీసుకుంటా ఉంటాడు. మరి అతను వాళ్ళ కొడుకును వాళ్ళ కూతురునేమో ప్రైవేట్ స్కూల్స్ కి పంపిస్తా ఉన్నారు, ఇంటర్నేషనల్ స్కూల్స్ కు పంపిస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు కదా. మేమంటా ఉన్నాం, సరే మీరు వ్యక్తిగతంగా పంపించుకుంటే పంపించుకోండి. మేమంటా ఉన్నాం ఏంటంటే, ఓయూ విద్యార్థులుగా మీరు స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ని మీరు విద్యార్థులకు చెప్పండి. ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం ఏంటంటే, ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో నిత్యావసర వస్తువులు, టాయిలెట్స్ కావచ్చు, మరి ముఖ్యంగా భోజనంలో పురుగులు వస్తా ఉన్నాయి, ఒక సన్న బియ్యంతో మంచి ఫుడ్ పెట్టండి, క్లాసులు చెప్పండి,
అదేవిధంగా మంచి సిస్టమేటిక్ గా వాళ్ళను తయారు చేయండి అని చెప్పేసి మేము చెప్తున్నాం. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాం ఏంటంటే ప్రైవేట్ అనుమతి లేనటువంటి చాలా మంది ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఆ ప్రైవేట్ స్కూల్ను రద్దు చేయమంటున్నాం. అనుమతి లేవు, అనుమతి లేకుండా, గ్రౌండ్ లేకుండా, ఫైర్ స్టేషన్ లేకుండా, ఏదైతే అందులో క్వాలిఫైడ్ టీచర్స్ లేకుండా స్కూల్స్ నడిపిస్తారు. అది కరెక్ట్ కాదు కదా. వాటి గ్రౌండ్ ఉండదు. గవర్నమెంట్ స్కూల్స్కి ఏమో గ్రౌండ్ ఉంటుంది, మంచి ఫెసిలిటీస్, మన బిల్డింగ్లు ఉంటాయి. కానీ అలా చదువు చెప్పడం అనేది నార్మల్గా చెప్తున్నారు. ఇది వద్దు, ఇది కరెక్ట్ కాదంటున్నాం. మేము ఏం చెప్తున్నాం అంటే ఓయూ విద్యార్థులుగా ఒక స్టాండర్డ్ ఎడ్యుకేషన్ రావాలి, ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలి. ఇంటర్మీడియట్ విద్యా విధానం అంటే కామన్ స్కూల్ విద్యా విధానం కావాలంటున్నాం మేము. అంటే 10+2 విద్యా విధానం కావాలంటే ఇంటర్మీడియట్ వ్యవస్థను ఎత్తివేయాలంటున్నాం. ఈ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను ఎత్తివేయడం ద్వారా నారాయణ శ్రీ చైతన్య లాంటి విద్యా సంస్థలకు చెక్కి పెట్టినట్టు అవుతుంది. ఎందుకు అంటే వాళ్ళు విచ్చలవిడిగా దోపిడీ చేస్తా ఉన్నారు. 2 లక్షలు మినిమం 1.5 తీసుకుంటా ఉన్నారు. సూపర్ 60 అంటున్నారు. చాలా కోర్సుల పేరు మీద వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. ప్రైవేట్ కాలేజీలు కూడా వాళ్ళు దోపిడీ చేస్తా ఉన్నారు. కాబట్టి మేము ఏమంటున్నాం, 10+2 విద్యా విధానం, కామన్ స్కూల్ విద్యా విధానం కావాలి అన్నది మేము కోరుకుంటున్నాం. ఫైనల్గా చెప్పండి, ఎట్లుందంటే పరిపాలన ఇప్పుడు 6 నెలలు అవుతుంది కదా, సో మంచిగా చేస్తారు అండ్ ఫ్యూచర్కి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన? మేమేం చెప్తున్నామంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇంకెదురు చూస్తున్నాం. అంటే ఇంకా ఎదురు చూపుల్లోనే ఉన్నాం అనమాట. అంటే సందిగ్ధంలోనే ఉంది. ఇంకా అంటే బాగా వేసింది అనేది ఏం జరగలే ఇప్పటిదాకా. ఇప్పుడు ప్రజలు మార్చబడిన ఏం లేవు కదా. రైతులకు రుణమాఫీ ఏం రాలేదు, రైతులకు రుణమాఫీ ఏం లేదు. అదేవిధంగా విద్యార్థులకు, నిరుద్యోగులకు సంబంధించినటువంటి వాటి ఎలాంటి మార్పులు లేవు. ఉద్యోగాల విషయంలో ఎలాంటివి ఏం చేయలేదు. ఉద్యోగాల విషయంలో అంటే ఎక్కడ ఏం మార్పు జరగలేదు. ఉస్మానియాకు ఏం బడ్జెట్ కొత్త ఏం ప్రవేశపెట్టలేదు. అదేవిధంగా ప్రైవేటు యూనివర్సిటీలను రద్దు ఏం చేయలేదు. సంక్షేమ పథకాలు ఇంకేనే అమలు అవుతలేదు. ఒక ఉచిత బస్సు అమలు అవుతున్నది, మేము గౌరవిస్తాం. కానీ ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు. ఇవన్నీ కూడా కావాలి కదా. ఇంకా ప్రభుత్వానికి మేము ఏం చెప్తున్నాం అంటే ఎదురు చూస్తున్నాం. ఉస్మానియా విద్యార్థులు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి యావత్ విద్యార్థి లోకం మొత్తం కూడా ప్రజలకు ఒక మంచి పరిపాలన కోసము ఎదురు చూస్తున్నాము. ఏదైతే నామినేటెడ్ పోస్టులలో ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కుల సమీకరణ, కులాలకు, మతాలకు, వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా నియమించాలి అర్హత ఉన్నటువంటి వాళ్ళకు. రెడ్డిల రాజ్యం రావద్దు కదా. మేము అంటున్నాం ఏంటంటే అంతమందికి దొరల రాజ్యం ఉండే, ఇప్పుడు రెడ్డిల రాజ్యం వచ్చింది అంటున్నారు. ఈ రెడ్డిల రాజ్యంలో నామినేటెడ్ పోస్టులలో దళితులకు అవకాశం ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అవకాశం ఇవ్వాలి. మైనార్టీలు ఎంతమంది ఉన్నారు, దళితులు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులలో దళిత బహుజనులకు అవకాశం ఇవ్వాలి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకత్వం ఉంది కదా, వీళ్ళంటి వాళ్ళని గుర్తించాలా, వీళ్ళంటి వాళ్ళను మంచి స్టాండర్డ్గా ఉన్నటువంటి వాళ్ళను ఎంకరేజ్మెంట్ చేసుకోవాలి. ఉస్మానియా యూనివర్సిటీకి ఏం చేయాలంటున్నాం అంటే ఉస్మానియా యూనివర్సిటీ స్వేచ్ఛ కావాలంటున్నాం. ఇట్లాంటి యూనివర్సిటీ ఉంది, కాకతీయ యూనివర్సిటీ ఉంది, శాతవాహన యూనివర్సిటీ ఉంది, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఉంది. మేమేం చెప్తున్నాం అంటే మన వాహిని న్యూస్ ఛానల్ ద్వారా రాణా ప్రతాప్ గారు నీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఏంటంటే మన ఏదైతే వాహిని న్యూస్ ఛానల్ నుంచి మేము అడుగుతున్నాం ఏంటంటే బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. బ్యాక్లాగ్ పోస్టులను నింపాలంటున్నాం, ఇప్పటిదాకా నింపలే. రెండోది ఏంటంటే ప్రొఫెసర్షిప్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందో అది జెన్యున్గా జరగాలి. ఇంకొకటి కూడా చెప్తున్నాం, అదే కాకుండా పిహెచ్డి నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో ప్రతి సంవత్సరం పిహెచ్డి నోటిఫికేషన్ వేయాలంటున్నాం. ఇప్పుడు పీజీ అయిపోయిన విద్యార్థి డబుల్ పీజీ చేస్తున్నాడు, డబుల్ పీజీ కూడా స్కాలర్షిప్ ఇవ్వండి. పనిబాట ఏం చేయడు కదా విద్యార్థికి, విద్యా వ్యవస్థను ఎంకరేజ్ చేయాలి కదా. డబుల్ పీజీకి మీరు స్కాలర్షిప్ ఇవ్వండి. అదేవిధంగా మీరు పీజీ చేసి బీఈడీ చేసిన విద్యార్థులు ఉన్నారు అనుకో, వాళ్ళకు కూడా స్కాలర్షిప్ ఇవ్వండి. డిగ్రీ పీజీ చేసి బీఈడీ చేసిన వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వట్లే గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఇవ్వాలంటున్నాం. డబుల్ పీజీ చేసిన వాళ్ళకి ఇవ్వాలంటున్నాం. పిహెచ్డి నోటిఫికేషన్ ఏదైతే ప్రతి సంవత్సరం ఇవ్వాలా, ఏదైతే ఎలిజిబిలిటీ ఉంటాయి చూడు, ఎలిజిబిలిటీ వాళ్ళకి ఇవ్వాలి. మరి ముఖ్యంగా ఏంటంటే పిహెచ్డి చదువుతున్న విద్యార్థులకు మెయిన్ ఏం కావాలి, ఫెలోషిప్స్ కావాలి. ఫెలోషిప్స్ లేవు. పీజీ చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్స్ లేవు. ఈ ప్రభుత్వం ఇది చేయాలి. ఫస్ట్ విద్యా వ్యవస్థ మేమేం చెప్తున్నాం అంటే మళ్ళీ చెప్తున్నాం వాహిని ద్వారా, ఛానల్ ద్వారా. ఇప్పుడు చేతికి సంఖ్యలు వేసారనుకో నోటితో మాట్లాడతాం, కాలుకు సంఖ్యలు వేసారనుకో చేతితోటి రాస్తాం, మెదడుకు సంఖ్యలు వేస్తే ఏం మాట్లాడలేం కదా. గత ప్రభుత్వం ఘటనే చేసింది, మెదడుకు సంఖ్యలు వేసి పెట్టింది. మాకు కావాల్సింది ఏంటంటే ఈ తాత్కాలికమైన పథకాలతోటి మోసం చేయదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమంటున్నామంటే అరే చదువు, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వు, ఫస్ట్ నుంచి 10th వరకు ప్రాథమిక విద్యా వ్యవస్థను డెవలప్మెంట్ చేయి, ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను ఎత్తివేయి, అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ని డెవలప్మెంట్ చేయు.
మరీ ముఖ్యంగా చెప్తున్నామంటే వృత్తి విద్య కోర్సులు ఉంటాయి చూడు, టెక్నికల్ కోర్సులు డెవలప్మెంట్ చేయు, స్కాలర్షిప్స్ ఇయ్యు, ఎంకరేజ్మెంట్ చేయు. నా విద్యార్థులను చదువుకున్న వాళ్ళకు ఉద్యోగం ఇవ్వు. ఉద్యోగం కాదు, అవసరమైతే ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాన్ని కల్పించు. దాని ద్వారా వాళ్ళ ఇల్లు డెవలప్మెంట్ అవుతుంది, వ్యవస్థ మార్పు చెందుతుంది, అదేవిధంగా కాన్సెప్ట్ ఎదుకొస్తుంది అని మేము అట్లా కోరుకుంటున్నాం తప్ప ఈ తాత్కాలికమైన తాయిలాలను పెట్టి విద్యారంగాన్ని డెవలప్మెంట్ చేయకుండా మేము ప్రభుత్వం మారుస్తామంటే కాదు. ఉండాలి, పథకాలు అనేవి ఉండాలి, మేము కోరుకుంటాం. కానీ ఈ పథకాలలో విద్యకు పెట్టండి కదా, విద్యకు పెట్టండి, స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వండి అని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. సో విన్నారు కదా, ఇది పరిస్థితి. సో ఎలాగైతే కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు హామీ ఇస్తుందో అవన్నీ చాలా వరకు ప్రజల్లో వెళ్ళట్లేదు. సో ఉచిత బస్సు అనేది వెళ్తాం. సో దాన్ని మేము ఎంకరేజ్ చేస్తున్నాం. అలాగే మెయిన్ గా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సో అది ఇంకా చేస్తుంది, పనులు చేస్తా అని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాం అని చెప్పి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో రాణా ప్రతాప్, రూపణి వాహిని టీవీ, హైదరాబాద్.